హాయ్ ఎవరీవన్. సో మనకు సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే సర్టిఫికేషన్స్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, సో రాసిన తర్వాత మనకు ఇంతకుముందు ప్రీవియస్గా అయితే సర్టిఫికేషన్ మెయింటెనెన్స్ కూడా ఛార్జెస్ అనేవి ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఏమైందంటే మనకు సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఫ్రీగా మెయింటెనెన్స్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగా నాకు 2 సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ట్రైల్ హెడ్ అకౌంట్ మీకు తెలిసిందే ఆల్రెడీ. సో మన ట్రైల్ హెడ్ అకౌంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది నా ట్రైల్ హెడ్. సో ఇక్కడికి వెళ్ళేసి ప్రొఫైల్లోకి వెళ్తే సో నాకు ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మనకి కూడా చూపించేస్తాయి అన్నమాట. సో నాకు ఇక్కడ 2 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఫ్లటర్ డెవలపర్ 1 ఒకటి, సేల్స్ఫోర్స్ CPQ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ 2 సర్టిఫికేషన్స్ మనకు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ మనకు మెయింటెనెన్స్ డ్యూ అంటే మనం సర్టిఫికేషన్ని మెయింటైన్ చేయాలి. అంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది మనకి ఇక్కడ ట్రైల్ ఎగ్జామ్ టైప్లో ఉంటుంది, అంటే ఒక మోడల్ టైప్లో ఉంటుంది. దాన్ని మనం క్లియర్ చేయాలి. సో క్లియర్ చేస్తే మన సర్టిఫికేషన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఇది ఎప్పుడు మనం క్లియర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. సో ఇది రీసెంట్గా మనకు స్ప్రింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. 2000 నాకు ఎక్స్పైర్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 2023. సో ఇక్కడ మనం స్టిల్ ఇంకా 22లోనే ఉన్నాం. బట్ నాకు ఇక్కడ మెయింటెనెన్స్ డ్యూ అనేది చూపించేస్తుంది అనమాట. సో ఈ సర్టిఫికేషన్ మెయింటెనెన్స్ ని మనం ఏప్రిల్ 7, 2023 లోపు మనం కంప్లీట్ చేయాలి. సో ఈ డేట్ లో మనం కంప్లీట్ చేయకపోతే, ఈ డేట్ లో మనం ఈ మెయింటెనెన్స్ ని మనం క్లియర్ చేయకపోతే ఈ సర్టిఫికేషన్ అనేది మనకు ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, ఈ సర్టిఫికేషన్ అనేది మనకు ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు చూడండి ప్లాట్ఫామ్ డెవలపర్ 1 PD1 ఉంటుంది యాక్చువల్గా. సో ఇది మనకు యాక్టివ్లో ఉంది. సో దీనికి ఇంకా మెయింటెనెన్స్ కి ఇంకా మనకు రిలీజ్ అనేది రాలేదు. సో అందుకని మనం దీన్ని ఇగ్నోర్ చేద్దాం ప్రస్తుతానికి. సో దీన్ని మనం ఎలా క్లియర్ చేయాలి? ఓకేనా. సో దీన్ని మనం ఎలా క్లియర్ చేయాలంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సేల్స్ఫోర్స్ వాళ్ళు. సో దీన్ని మనం క్లిక్ చేస్తే సో బై డిఫాల్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇంతకుముందు నేను ఈ మోడల్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను, బట్ రికార్డింగ్ అయితే చేయలేదు. సో అందుకని ఇక్కడ ఆన్సర్ కూడా తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇక్కడ ఈ మోడల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సర్టిఫికేషన్ అది ఓపెన్ అయిపోతుంది ఇలాగా. సో ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కిందకు వస్తే ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా ఆన్సర్ చేసి క్లియర్ చేయాలి. సో ఈ మోడల్ని ఆల్రెడీ నేను క్లియర్ చేశాను, బట్ టైం బీయింగ్ జస్ట్ అప్డేట్ చేస్తున్నాను నేను. ఆన్సర్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో 4, 3, 1, 4. సో 1 and 4. సో ఇలా మనం ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవాలి. సో మనకు కూడా సర్టిఫికేషన్ మెయింటెనెన్స్ 2022 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనం మెయింటెనెన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవాలి. సో క్లియర్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవ్వడానికి, సో ఇక్కడ మనకు మెయింటెనెన్స్ డ్యూ అనేది కదా, సో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. సో ఇది రిఫ్లెక్ట్ అవ్వడానికి 1 or 2 days టైం పడుతుంది మనకు. సో దాని తర్వాత మీరు 2 days తర్వాత మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు యాక్టివ్ అని కనిపిస్తుంది. సో మెయింటెనెన్స్ డ్యూ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు కంప్లీట్ చేయాలి? ఏప్రిల్ 7, 2023. సో రీసెంట్గా ఇది స్ప్రింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి, నేను 22 స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ముందుగానే క్లియర్ చేసాను. ఓకేనా. సో ఇలాగ మనం ఏదైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయో, ఏదైతే మెయింటెనెన్స్ ఉంటాయో, మీరు ఏ మోడల్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ మోడల్స్కి వెళ్ళేసి మీరు సర్టిఫికేషన్ మెయింటెనెన్స్ని ఇలా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.